పల్నాడు జిల్లాలో అరాచకం రాజ్యం వెళుతోంది. పోలీసుల పహారా మధ్య పిన్నెలకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు వైఎస్ఆర్సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. అంతకుముందు పిన్నెల్లి గ్రామ శివార్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసు మహేష్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాల్మాన్ అంత్యక్రియలకు వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డగించారు. బారికేడ్లు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను నిలువరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. అంత్యక్రియలకు వెళితే పోలీసులకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాదాపు 2 గంటల పాటు అడ్డుకున్న పోలీసులు ఎట్టకేలకు పిన్నెల్లి వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అనుమతిచ్చారు. సాల్మాన్ అంత్యక్రియలను అడ్డుకోవద్దంటూ పోలీసులను హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి గ్రామంలోకి వైఎస్ఆర్సీపీ నేతలను అనుమతించాలన్నారు. అన్నా ఇదే సాల్మన్ ని మొన్న 3-4 రోజుల క్రితం మర్డర్ చేశారన్నా. అదే అన్న చాలా దారుణం. ఇప్పటికి 200 కుటుంబాలు ఊరు బయట ఉంటున్నాయన్నా. అసలు అమ్మాయి కూడా నా చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ కి ఏ రోజు పోడు పాపం. అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు నెల చేయం 5 కార్లు అంట. వాళ్ళు చెప్పింది అంతా విన్నామన్నా. వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అది ఒప్పుకున్నాం, మనకే దానం కావాలి పాపం. అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదన్నా సెంటిమెంటల్లీ. అన్ని ఒప్పుకున్నాం. తీరా ఊరి దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి అలౌ చేయరంట. ఓన్లీ 5 నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నామన్నా. ఇప్పుడు అనుజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్నా. సార్ నమస్తే సార్. నమస్తే 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 వింటున్నా. ఇప్పుడు జరిగిందంటే చెప్తాను సార్. మామూలుగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడ నుంచి అందరం కూడా బయటే ఉంటున్నారు సార్. మేమందరం కూడా 300 నుంచి 400 కుటుంబాలు అందరూ కూడా బయటే ఉంటున్నాం సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది ఈ ఇల్లు పొలాలు చేసుకోవడానికి అని చెప్పేసి వస్తుంటున్నారు సార్. అదే మన కోర్టు ఆర్డర్ కూడా మనకు అనుకూలంగానే ఉంది కదా. అవును సార్. దాన్ని చూసుకొని మనం అప్పుడప్పుడు కొంతమంది వచ్చేస్తారు సార్. అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నాడు సార్. వదినమ్మ గారికి బాగలేకపోతే చూడటానికని వచ్చాడు సార్. ఈలోగా తెల్లారుజామున బ్రష్ ముఖం కడుక్కుందని చెప్పేసి రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని, అన్నయ్యని మోటమరి పేతురు, కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దారుణంగా తల మీద కొట్టాడు సార్. దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్ గా ఉండదని చెప్పేస్తారని నిన్న చనిపోయాడు సార్ 15వ తారీఖు ఉదయం. మా మీద కూడా చనిపోయిన మా అన్నయ్య మీద నా మీద అక్రమ కేసులు పెట్టారు సార్. 324 కొట్టారు సార్. వాళ్ళు కూడా కొట్టారు. ఈ విధంగా దారుణంగా హత్యాయత్నం చేశారు సార్. మేము అడిగితే మీరే కొట్టారంట అని చెప్పేసారని వాళ్ళ మీద కూడా 324 కేసు మాత్రమే కట్టాడు సార్ పోలీసులు. ఊళ్ళో మాత్రం 300 నుంచి 400 కుటుంబాలు ఇప్పటికీ బానిస బతకలా చేస్తుంది సార్. ఊళ్ళో కూడా నియంత్రితంగా ఉంది వ్యవహారం అంతా. ఈ పరిస్థితి అయితే మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం సార్. చాచేపల్లి సిఐ ఎస్ఐ అన్న కేసులు కట్టింది. వీళ్ళు కోమాలో ఉంటే వీళ్ళ మీద 324 కట్టారన్న. అవతల మీద కట్టాల్సింది. డిజిటల్ డైరీలోకి ఎక్కించి చేస్తానన్నా, తప్పకుండా చేస్తానన్నా. మీ దగ్గరికి కూడా తీసుకొస్తానన్నా వచ్చే వారం వాళ్ళని. మన ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేసి తప్పకుండా అన్న. మాకేం లేదన్నా, రేపు వీళ్ళందరి మీద ఒక సిబిసిఐడి ఎంక్వైరీ అన్నా పడాలన్నా. ఓకే సార్. నేను చూసుకుంటా అన్నా. వేసామన్నా, హైకోర్టులో కూడా ఈరోజు వేసామన్నా, పిటిషన్ వేసామన్నా, హ్యూమన్ రైట్స్ కూడా పెడతామన్నా. తప్పకుండా అన్నా చేస్తానన్నా. చెప్పారన్నా ఇప్పుడే, నేను ఖచ్చితంగా చేసేస్తానన్నా. చేస్తానన్నా. థ్యాంక్స్ అన్నా. తప్పకుండా అన్నా. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ అంత్యక్రియలకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాల్మాన్ హత్యా ఘటనపై హైకోర్టుకు వెళతామని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసులు ప్రశ్నించాం, అడిగాం,
ధర్నా చేశాం. చివరికి దాదాపు ఒక 30-40 కార్లు ఎలా చేస్తున్నారు. సరే, మాకు కావాల్సింది చనిపోయిన సాలమన్కి ఘనంగా నివాళులు అర్పించాలి. 2 రోజులైంది, ఇంచుమించు నిన్న పొద్దున్న చనిపోయాడు. నేను ఇప్పుడు రాజకీయం దయదలుచుకోలే. నా సోదరుడికి నివాళులు అర్పించాలి, తర్వాతే రాజకీయం మాట్లాడతాను. ముందు నా సోదరుడు సాలమన్కి మేమందరం పోయి ఇంకా మళ్ళీ చూసుకునేది ఉండదు కదా. కనీసం అతనికి అందరం కలిసి తలా గుప్పడి మట్టేసి, సోదరా ఏం చేస్తాం, టైం బాగాలేదు, తప్పకుండా నీ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదుకుంటుంది, కుటుంబాన్ని ఆదుకుంటాను. ఇమీడియట్ గా కాస్త ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఒక వారం 10 రోజులు అది కూడా చేస్తాం. అంతేకాదు, రేపు అవసరమైతే ప్రభుత్వం వచ్చినాక సిబిసిఐడి ఎంక్వైరీ కూడా ఉంటుంది. దీని మీద ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హస్తం ఎంత ఉంది, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. తిండి నీళ్ళు లేకుండా ఉన్నాం, కనీసం మట్టి కూడా వేసుకోవడానికి లేదా? ఇదేం దరిద్రం సార్. అసలు ఏమంటున్నారమ్మా పోలీసులు? పోలీసులు ఏమంటున్నారు? వెళ్ళనివ్వరంట. ఏమన్నోళ్ళు అయితే మమ్మల్ని వెళ్ళనివ్వాలి కదా. 4 కార్లు పోయి ఏం చేస్తారు? శవాన్ని తీసుకెళ్లి 4 కార్లు ఏం చేస్తారు? ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది ఏంది? మా మాయ చూడటానికి వచ్చాడు. ఆ ఊరు నుంచి ఎలక్షన్ అయిపోయాక వెళ్ళిపోయి చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చిన వాడిని మెదలకుండా కూర్చొని కొట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఇదేనా చేసేది? అసలు పేదలకు ఇదేనా న్యాయం? ఏం చేస్తున్నారు? శవాన్ని ఏం చేస్తారు? సరే, మీరు తీసుకొని ఏదో చేయండి, మీకు నచ్చింది చేయండి. ఏం చేయాలని మీరు శవాన్ని ఏం చేయాలని ఆపుతున్నారు? ప్యాటీల గురించి మా ప్యానాలు తీసి మేము శవాన్ని దానం చేసుకోవడానికి దిక్కులు ఎక్కడ పోతుంది? పోలీసులు వెళ్ళవట్లేదా? సార్, మేము వెళ్ళాలా మా ఊరు మేము వెళ్ళాలా సార్. మా శవాన్ని మేము దానం చేసుకోవాలా? మాకు అదే కావాలి, మాకు తగాదులు బాగాలి, మాకు అవసరం లేదు. మాకు ఇదేనా ప్రభుత్వం చేసే న్యాయం? మా ఆయన అసలు ఊర్లోకే రానియట్లేదండి. మా ఇల్లులు బాగా కొట్టారు, మమ్మల్ని ఊర్లోకి రానియట్లేదు. ఈ పెద్దలు దేనికి అసలుకి పార్టీ ఓటేసి గెలిపించాము మేము, దేనికి మమ్మల్ని ఏనికి ఉపయోగం లేకుండా చేస్తున్నారు. అసలు 18 ఏళ్ల నుంచి అండి. ఊళ్ళోకి వస్తే కొడుతున్నారు, మా ఆయన్ను కూడా అసలు ఊర్లోకి రానియట్లేదు. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే కొడతారని మాకు భయం. ఎవరిని చూడనియట్లేదండి. పానీవని అంటున్నారు, పానీని ఇక్కడ ఉంచుతున్నారు. ఇక్కడే కూర్చొని చాలా మంది మీ బంధువులు ఉదయం నుంచి ఇబ్బంది పడతానే ఉన్నారు. వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఆధార్ కార్డులు పిన్నెల్లో ఉంటాయా? ఎక్కడ మమ్మల్ని ఆడపిల్లమండి, మాది ఆ ఊరు నుంచి మాకు వేరే ఊరు మాసారం ఇచ్చారు. మాసారంలో ఉంటాయా, అక్కడ ఉంటాయా? మరి అది చెప్తున్నారు సార్. మేము మరి దాన సంస్కారం కొత్త మమ్మల్ని రానియట్లేదండి. అదండి ఇంకా ఆపేశారు ఆపి రావద్దు అంటున్నారండి. మరి చుట్టాలు ఎవరు రారండి? ఎక్కడన్నా ఉందా చుట్టాలు పోకుండా? చుట్టాలు లేకుండా చేయాలని చూస్తే మరి ఎట్టండి? ఆపేశారు కండి. ఏమంటున్నారు? వద్దంటున్నారు. ఊళ్ళోకి పోలీస్ కర్ఫ్యూ పెట్టారు. అటుపోతే అటు రానిట్లు, ఇటుపోతే ఇటు రానిట్లు చుట్టూ తిప్పుతున్నారండి.